ఇంకా నయం మన అదృష్టం కొద్దీ ఈయన దిగాడు కానీ దిగకపోయిందంటే ఆర్టీసీ ఉండేది కాదు, కరెంటు కంపెనీలు ఉండేటివి కాదు, గవర్నమెంట్ రంగంలో ఏ కంపెనీ ఉండేది కాదు. అన్నీ కూడా నీట్గా అమ్మేసి నీట్గా గవర్నమెంట్ అంతా మూసేవాళ్ళు. గవర్నమెంట్ రంగంలో హాస్పిటళ్ళు కూడా ఉండేటివి కాదు, అవి కూడా మూతపడేటివి. దేవుడు దయతో ఆయన పోయాడు కాబట్టి ఇవన్నిటికీ కూడా మళ్ళా కొత్త తేజం వచ్చింది. ఈరోజు హాస్పిటళ్ళు రూపురేఖలు మారాయి, స్కూళ్ళు రూపురేఖలు మారాయి, ఆర్టీసీ కూడా గవర్నమెంట్లో విలీనం చేసి ఆ ప్రతి కుటుంబంలోనూ కూడా సంతోషం కనిపిస్తా ఉంది. ఆర్టీసీ కూడా రూపురేఖలు మారిన పరిస్థితులు ఈరోజు మన అందరి ప్రభుత్వంలో మీ బిడ్డ హయాంలో వచ్చింది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈ పెద్ద మనిషి తనకు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా కూడా మీ అందరికీ గుర్తుంటుంటే ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా కూడా ఈ మనిషి హైదరాబాద్కి వెళ్ళి వైద్యం చేయించుకుంటున్న ఈ పెద్ద మనిషి వైద్య ఆరోగ్య రంగంలో మీ బిడ్డ ప్రభుత్వంలా మనందరి ప్రభుత్వంలా వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాన్ని తీసుకురావాలని ఏనాడైనా అడుగు వేశాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అలా ఈ పేదవాడి ఆరోగ్యం మీద నేను శ్రద్ధ చూపుతాను అని చెప్పి భవిష్యత్తులో ఈ పెద్ద మనిషి అంటే నమ్మగలమా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. ఇవన్నీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే అప్పట్లో ఏమన్నాడు ఈ పెద్ద మనిషి? రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే ఆ తీగల మీద బట్టలు ఆరేసుకునే దానికి ఆ తీగలు తరమవుతాయి అని చెప్పి అన్న మనిషి, ఉచిత విద్యుత్ కోసం రైతులు ధర్నాలు చేస్తే ఆ రైతుల గుండెల మీద కాల్చి చంపిన ఈ పెద్ద మనిషి, రైతులకు రుణాల మాఫీ దగ్గర నుంచి మొదలు పెడితే రైతన్నకిచ్చిన ఏ హామీ అయినా కూడా ఏనాడైనా కూడా నిలబెట్టుకున్నాడా అని అడుగుతా ఉన్నాను. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. అలా రైతులు మోసం చేసి గాలికి వదిలేసిన ఈ బాబు ఇప్పుడు రైతులకు అది చేస్తానంటాడు, రైతులకు ఇది చేస్తాను అని అంటాడు. మరి రైతులకు అడ్డగోలుగా 87,612 కోట్ల రూపాయల రుణమాఫీ మొదటి సంతకంతో చేస్తాను అన్న పెద్ద మనిషి బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అనంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి టీవీలలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఊదరగొట్టిన మనిషి అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్డగోలుగా రైతులను మోసం చేసిన ఈ పెద్ద మనిషి ఇవాళ మైకు పట్టుకొని రైతులకు నేను అది చేస్తాను ఇది చేస్తాను అని అంటే నమ్మగలమా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్తా ఉన్నాను.